హలో అండి. నాకు ఎంతో ఇష్టమైన దేవుడు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే ఈరోజు నేను వచ్చానండి. ఈ వారాహి అమ్మవారి టెంపుల్ ఎక్కడో లేదు, మన విజయవాడలో మణిపాల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే ఇక్కడ ఈ టెంపుల్ రావడానికి నేను ఎంత ట్రై చేస్తానంటే కొన్ని నెలల నుంచి ఎక్కడ ఉందో కూడా అర్థం కాలేదు. సో ఈరోజు ఏదో ఒక వీడియో ద్వారా మన విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్లోనే ఈ అమ్మవారి వారాహి అమ్మవారి టెంపుల్ ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. సో ఈ టెంపుల్లో చాలా 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 బాగా చేస్తున్నారు. టెంపుల్ డెవలప్మెంట్ కానీ పూజ కానీ చాలా చాలా బాగా చేస్తున్నారు. హోమాలు కానీ అంతా కూడా ఇక్కడ హోమం చేశారు, చాలా బాగా ఉంది. ఎవరైనా సరే వచ్చి ఈ హోమంలో పాల్గొని వచ్చండి ఇక్కడ వారాహి అమ్మవారి గుడిలో టెంపుల్లో. సో గుడిలో టెంపుల్లో అయితే ఇక్కడ ఇట్లా వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇటు సైడు. సో ఇలా చూస్తే మనం ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా ఒక దారి ఇచ్చారు ఇంటి సైడ్ అంతా కూడా. సో ఇక్కడ అంతా కూడా మనకి దేవుడిని ప్రతిష్ఠించారు. సో గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎంత ఆహ్లాదంగా ఉందంటే గుడి ప్రాంగణం అంతా కూడా అది ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, చాలా చాలా ఇదిగా ఉంది. సో ఇక్కడ ఒకటి ప్రతిష్ఠించారు. ఇలా అయితే గుడి ప్రాంగణం చిన్నదైనా సరే ఈ మధ్య కట్టారంటే కానీ చాలా అయితే బాగుంది. సో ఎవరైనా సరే వారాహి అమ్మవారిని చూడాలనుకున్న వాళ్ళైతే చూసారా, ఇక్కడ వారాహి అమ్మవారిని చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మణిపాల్ హాస్పిటల్లో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వస్తే దర్శనం చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇక్కడ టెంపుల్కి వచ్చానండి. ఎంత బాగుందంటే నేను ఇక్కడ నుంచి చూసి యువతల కళ్ళని అనిపించట్లా ఈ టెంపుల్ నుంచి. సో వీడియో తీయొచ్చో లేదో నాకే తెలియదు, కానీ నేను అందరికీ చూపించాలి, అమ్మవారు గురించి చెప్పాలి. ఎందుకంటే నేనైతే ఈ మధ్య అమ్మవారి పూజ ఎక్కువ చేసుకుంటున్నాను. అట్లాగే అందరూ కూడా అమ్మవారి పూజ చేసుకోవాలని, అమ్మవారి కటాక్షం అందరికి ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న వీడియో చేసి అయితే నేను అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్ ఛానల్లో. సో అమ్మవారు చూస్తానికి ఎవరైనా భక్తులు రావాలంటే మాత్రం ఈ మణిపాల్ హాస్పిటల్లో వచ్చి ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు అంటండి ఇక్కడ. సో నాకు రీసెంట్గా తెలిసింది కాకినాడలో ఒక అమ్మవారు ఉన్నారు, కాకినాడ కొవ్వూరు ప్రాంతంలో. అక్కడికి వెళ్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా అసలు అమ్మవారు మన పక్కనే మన విజయవాడలోనే ఇక్కడ ఇంత దగ్గరలో ఉన్నప్పుడు ఎందుకు దర్శనం చేసుకునే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చానండి. అసలు చూస్తానికైతే కన్నుల పండుగ ఉంది. ఎందుకంటే ఇంత బాగుంది, ఆహ్లాదంగా ఈ టెంపుల్లో కూర్చుంటే ఈ మనసుకు ఎంతో శాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే వారాహి అమ్మవారు అంటేనే నేను గూగుల్లో చెక్ చేశాను, వారాహి అమ్మవారు అంటేనే శక్తిగల దేవత. అసలు ఎంత బాగా అంటే అంత బాగా, అంటే గుడి లోపలికి వెళ్ళి తీయకూడదని చెప్పి నేను బయట నుంచే తీస్తున్నానండి ఇక్కడ వీడియో. సో మీరు చూస్తున్నారు కదా అమ్మవారిని, ఎంత చక్కగా అయితే పూజ చేస్తున్నారు ఇక్కడ రెగ్యులర్గా. సో నేను తెలియంగానే ఈరోజు నాకు తెలిసింది, ఈరోజు తెలియంగానే నేనైతే ఇక్కడ టెంపుల్కి వచ్చేస్తానండి ఇక్కడ. ఎందుకంటే నాకు అమ్మవారు అంటే ఈ మధ్య నేను ప్రతి ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మని పిలిస్తే, నాకు చిన్న పూజ చేసుకుంటే చాలు అమ్మవారిని పిలిస్తే నా ప్రాబ్లంలో చాలా వరకు ఆవిడ సేవ్ చేశారు. అట్లా అమ్మకు చెప్పుకుంటే చాలు, ఏ విషయమైనా సరే తనే సేవ్ చేస్తున్నారు. సో మన నమ్మకంతో అమ్మవారికి కనుక మొక్కుకుంటే మన వెనకమాల అమ్మవారు ఉంటారు. నాకెందుకు ఈ మధ్య ఒక 6 నెలల ముందు నుంచి అమ్మవారు తెలియదు, ఎవరో ఒక తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు, అమ్మవారు కనుక వరాహి అమ్మవారిని మీరు పూజ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పారు. సో ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారో తెలియదు, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం నేను తప్పనిసరిగా పాటించాను. ఆ తర్వాత నాకు చాలా మంచి జరిగింది జీవితంలో. అప్పటి నుంచి నేను అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నా, గూగుల్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. గూగుల్ సెర్చ్లో అయితే నాకు అమ్మవారి గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా నిరంతరం తెలుసుకుందాం అని చూస్తున్నాను. ఎందుకంటే నాకు అమ్మవారు అంటే ఒక జీవితంలో భాగం అయిపోయింది ఇప్పుడు. ఇంకా నేను మిగతా దేవుళ్ళు అందరూ కూడా గుర్తురానందుకు అమ్మవారు అయితే గుర్తు వస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారండి ఓంకారం, ఎంత బాగుందంటే ఆ ఓంకారం వినటానికి. చెవులకి ఓంకారం వింటుంటే అది ఒక రకమైన మైమరపు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏదైనా మన హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవుళ్ళు అన్నప్పుడు మనకేంటంటే చాలా వరకు అది ఒక భక్తిప్రదమైనది. మనకు మనసు ప్రశాంతంగా ఉండటానికి కోసం మనం అంతా కూడా హిందూ దేవాలయాలకు వెళ్తాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, వారాహి అమ్మవారు. అసలు నేనైతే ఇందాక నుంచి ఇక్కడ నుంచి చూస్తూనే ఉన్నాను అమ్మవారిని. ఇలాగే చాలా చాలా బాగుంది అమ్మవారు అయితే. చక్కగా దర్శనం చేసుకోమంటారండి ఇక్కడ. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అంట.
ప్రతిరోజు కూడా నిత్య పూజ చేస్తారంటే నిత్య పూజ చేస్తారు, పంతులు గారు ఉంటారు, అట్లాగే హోమం కూడా చేస్తారంటండి. సో ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. ఇక్కడ బయట వచ్చేసి చక్కగా ధ్వజస్తంభం కట్టారు. టెంపుల్ చుట్టూ బాగుంది ఇదంతా కూడా. ఈ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది. సో హోమం చేస్తారంటే హోమం కూడా ఇప్పుడు కూడా ఇంకా హోమం ఉంది. ఇక్కడ నెయ్యి పెట్టారండి. ఎవరైనా కావాలంటే హోమంలో కొంచెం నెయ్యి వేసుకుని వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి పూజ చేసుకోవచ్చు అని. సో ఆల్రెడీ నేను ఇప్పుడు అదే చేశాను ఇందాక రాగానే. ఇట్లా నెయ్యి పెట్టారు, హోమం చేస్తున్నారు. సో హోమంలోంచి కొంచెం బూడ తీసుకుని మనం తీసుకుంటే చాలా మంచిది. సో ఎక్కడైనా వినాయకుడు తొలి పూజ చేస్తారు కాబట్టి కుడి చేతి పక్కన 2 విఘ్నేశ్వర విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ. సో పైన వచ్చేసి వారాహం వారి ప్రతిమలు 2 అయితే ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి పెట్టారు. సో నిత్య పూజ చేస్తాను అనుకుంటా. అందుకని ఈ గుడి అంతా మీకు అర్థమవుతుంది కదా, ఈ టెంపుల్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా. చక్కగా చెక్కారు అంతా కూడా, ఇదంతా కూడా. సో హోమం ఎక్కువ చేస్తున్నారు. హోమం చేయడం వల్ల అనుకుంటా కొంచెం పొగబట్టింది ఇదంతా కూడా కొంచెం పొగబట్టింది. నిత్యం హోమాలు చేస్తున్నట్టున్నారు ఇక్కడ గుడిలో. అందువల్లనే మనకి ఇట్లా ఉంది టెంపుల్. సరే మనం అది చూడకూడదు. మనం ఎందుకంటే మనం చూస్తే అమ్మవారిని చూస్తాకు వచ్చి అమ్మవారిని మాత్రమే చూసుకోవాలి, అమ్మవారికి మాత్రమే చేయాలి. తొలి పూజ వచ్చేసి విఘ్నేశ్వరుడు చేస్తారు కాబట్టి విఘ్నేశ్వరికి మొక్కుకొని మనం వెళ్ళాలి ఎప్పుడైనా సరే. విఘ్నేశ్వర తర్వాత అమ్మవారికి అయితే మొక్కుకోవాలి. సో నేనైతే ఇప్పుడు మీకు చూపించే మీకు ఇక్కడ అందుబాటులో ఎవరైనా ఉంటే ఈ వీడియో నచ్చితే కనుక మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. తప్పనిసరిగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మవారు అయితే మనకి కష్టాలు తీరుస్తారు. నేను చెప్తున్నాను, నాకు నమ్మకంగా చెప్తున్నాను, నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా అసలు ఓంకారం ఏంటంటే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఎంత ఆహ్లాదంగా ఉందండి ఓంకారం ఏంటంటే మనసుకి. ఒక వీణ ఇక్కడ ఉంది, చాలా ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో చూశారు, చాలా బాగుంది ఇప్పుడు అంతా కూడా. సో ఇక్కడ చూసారు ఎంత బాగున్నాయి విగ్రహాలన్నీ కూడా. అంటే గుడి ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో, ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారో అవుతుంది. సో అమ్మవారి ప్రతిమలు అయితే ఇక్కడ అన్నీ కూడా గుడి ప్రతిష్ఠించారండి. ప్రతి చోట కూడా అమ్మవారి ప్రతిమలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా అమ్మవారి ప్రతిమలు అన్నీ కూడా చాలా బాగా చేశారు. అమ్మవారు కనిపిస్తున్నారు కదండి అంతా. ఇక్కడ అన్ని ప్రతిమలు ఉన్నాయి. గుడి చుట్టూ కూడా ప్రతిమలు ఇటు పక్క 3 ఉన్నాయి, ఇటు పక్క కూడా 3 ప్రతిమలు ఉన్నాయి. అమ్మవారి ప్రతిమలు అన్నీ కూడా ఇటు కూడా 3 ప్రతిమలు ఉన్నాయి, అమ్మవారి ప్రతిమలు. సో నేను ఈ గుడికి రావడమే గ్రేట్ అని ఫీల్ అవుతుంది. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు అమ్మవారి గుడి ఎక్కడుందండి, హైదరాబాద్లో ఒక చోట ఉందన్నారు. తర్వాత ఈ మధ్య కొత్తగా కాకినాడలో వారాహి అమ్మవారి టెంపుల్ కట్టారు కదా లక్ష్మీ ప్రసన్న గారని. ఆ వీడియోస్ చూసిన తర్వాత అక్కడ అనుకున్నాను నేను కాకినాడ పక్కన కొవ్వూరు గ్రామం వెళ్దాం అనుకున్నాను. సో ఒక 1 మంత్ నుంచి వెళ్దామంటే నాకు కుదరట్లేదు. ఎందుకంటే అమ్మవారి పిలుపు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. నేను 1 మంత్ నుంచి అనుకుంటున్నాను రెగ్యులర్గా వెళ్దామని, కానీ వెళ్ళలేకపోయాము. కానీ ఇక్కడ ఈరోజు అనుకోకుండా ఈరోజు ఉదయం చూసాను వీడియో, ఈరోజు ఉదయం అనుకుని వెళ్దామని. మన పక్కన మన అమ్మవారి ఇటు కూడా 3 ప్రతిమలు ఉన్నాయి, ఇటు సైడ్ కూడా అండి అమ్మవారి ప్రతిమలు 3 ఉన్నాయి. చక్కగా చెక్కారండి అమ్మవారి ప్రతిమలు అయితే ఇక్కడ అన్నీ కూడా. సో ఇక్కడ సాయిబాబా ప్రతిమ చూస్తారండి ఇక్కడ ఎంత బాగుందో. సాయిబాబా ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇక్కడ హోమం కూడా సాయిబాబాకి ఎదురుకుండా హోమం కూడా చేస్తున్నారు. సో బాబా గారిని కూడా చూస్తుంటే సజీవంగా చూసినట్టు అనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే విగ్రహం అంత చక్కగా ఉంది. బాబా గారు ఎంత బాగా ఉందంటే బాబా గారిని చూస్తుంటే ఇక్కడ నుంచి చూడండి బాబా గారిని ఎంత బాగా కనిపిస్తున్నారు. సజీవంగా మన ఇంకే చూస్తున్నట్టు ఉంది. ఆ కళ్ళు అవన్నీ కూడా కనిపిస్తున్నారండి. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందండి బాబా గారిని అయితే. ఎంత బాగుంది. సో మరొక్కసారి మీకు అమ్మవారిని అయితే మళ్ళీ నేను చూపిస్తానండి. సో మనం శివుడాజిని చేయమైనా కొట్టదంటారు. సో అమ్మవారి ఆజ్ఞ లేకుండా మనమైతే గుడికి రాలేము. ఈరోజు అమ్మవారి రప్పించుకున్నారు అనుకోండి నేనైతే. సో మీకు కూడా కుదిరితే వీరు అందుబాటులో ఉంటే విజయవాడ మణిపాల్ హాస్పిటల్ ప్రాంగణంలో అయితే ఈ గుడి ఉందండి. సో
తప్పనిసరిగా ఈ గుడిని దర్శించుకుంటే కనుక అమ్మవారు మనం ఏదనుకుంటే అది మనకి దర్శనం చేస్తారు. నేనే చెప్తున్నానండి, నేను ప్రాక్టికల్గా ఫేస్ చేస్తే అమ్మవారికి ఎప్పుడైతే 9 రోజులు 11 రోజులు 21 రోజు అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నారు. నేను ప్రాబ్లమ్స్లో బాగా ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వారాహి వారికి పూజ చేస్తే నీకు మంచిదని. నాకైతే అసలు నిజంగా వాళ్ళు అమ్మవారు చెప్పించినట్టు అనిపించారు నాకు వాళ్ళతో. సరే మంచిగా చూడని చెప్పి నేను అమ్మవారి పూజ అయితే చేశాను. చాలా కష్టంతో కూడుకుందన్న, ఎందుకంటే అమ్మవారి పూజ చేయాలంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ చేయాలి, తెల్లవారకు ముందే 4 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో చేయాలి, లేదంటే మాత్రం సాయంత్రం టైంలో చేయాలి. సాయంత్రం కూడా సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలి. సో అమ్మవారి కవచం, అమ్మవారి పుస్తకం ఒకటి ఉంటుంది, అమ్మవారి కవచం, అమ్మవారి స్తోత్రం, తర్వాత అమ్మవారి ఈ మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి. సో అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం. అమ్మవారి పానకం కొంచెం చేసి పెట్టి తర్వాత అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు పూలు కానీ అంటే ఇష్టం. అట్లాగే మందార పూలు కానీ ఎరుపు రంగు వస్త్రం కానీ వీలైనంత వరకు ఒక్క వస్త్రంతో మనం కనుక ఎరుపు రంగు మెళ్ళ వేసుకుని మనం పూజ చేసుకుని మళ్ళీ అదే వస్త్రాన్ని తీసి జాగ్రత్తగా మడత పెట్టి మనం అనుకున్న 9 రోజులు 11 రోజులు 21 రోజు అనుకుంటే ఆ 21 రోజులు దాన్ని ఉతక్కోకుండా ఎవరు ముట్టుకోకుండా దాన్ని ఒక పక్కన పెట్టేసి మళ్ళీ అదే వస్త్రం తిప్పి మనం కట్టుకోవాలండి. నేను అదే పని చేశాను. నిజంగా నాకున్న సమస్యల నుంచి చాలా సమస్యల నుంచి అమ్మవారు అయితే బయటపడేస్తారు. అందుకోసం నా నమ్మకం వచ్చి నేను మళ్ళీ అమ్మవారి దగ్గర రావాలని కోరుకున్నాను. తర్వాత అలాగే మనకి ఏదైనా అమ్మవారికి నైవేద్యం ఇది పెట్టాలి అది పెట్టాలి, అమ్మవారు ఏది పెట్టినా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కొంచెం బెల్లం మొక్కన తీసుకుంటారు, కొంచెం పానకం పెట్టినా తీసుకుంటారు. పానకం అయితే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి తప్పనిసరిగా అమ్మవారికి పానకం అయితే పెట్టండి. కొంచెం పానకం చేసి అమ్మవారికి కనిపిస్తే అమ్మవారు ఖచ్చితంగా మనం అనుగ్రహిస్తారు. అట్లాగే మంచి రెడ్ కలర్లో ఉన్న బట్టలు కానీ రెడ్ కలర్లో పువ్వులతో కానీ అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు తప్పనిసరిగా మనకి అనుగ్రహిస్తారు. నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నానండి అన్నీ కూడా. అందుకే ఇంత దూరమైన అమ్మవారిని ఎత్తుక్కుంటూ వచ్చాను నేను. అమ్మవారిని ఎందుకు ఎత్తుక్కుంటూ వచ్చానంటే నాకు ఆ నమ్మకం కలిగింది కాబట్టి ఇక్కడ వరకు ఎత్తుక్కుంటూ వచ్చి అమ్మవారు నేను. అట్లాగే కాకినాడలో ఉన్న కొవ్వూరు ప్రాంతంలో ఉన్న అమ్మవారి గుడికి కూడా వీలైనంత వరకు నేను వెళ్తానండి. ఎప్పుడు కుదిరేటప్పుడు అమ్మవారు పిలిపించుకున్నప్పుడే వెళ్తాను నేను. ఎందుకంటే అమ్మవారు ఇప్పటి వరకు కూడా నేను ఒక 2 నెలల నుంచి ట్రై చేస్తా కూడా వెళ్ళలేకపోతున్నాను. మన ఇష్టం ఏం కాదండి, అమ్మవారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సిందే. కాబట్టి నేను ఎప్పుడైతే అమ్మవారు ఆజ్ఞాపిస్తారో నువ్వు అప్పుడే వెళ్తాను. నేనైతే కంటిన్యూస్ చేద్దాం అనుకున్నాను అమ్మవారి పూజ అనేది. సో అమ్మవారు పూజ చేసినప్పుడు మాత్రం మనం మాంసాహారం అలాంటివి ఏం తినకూడదు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ తిన్నా సరే ఇల్లంతా క్లీన్ చేసుకుని మళ్ళీ రాత్రిపూట ఇల్లు క్లీన్ చేసుకుని మళ్ళీ పూజ చేసుకోవాలి. దానికంటే మ్యాక్సిమం మాంసాహారం తినకుండా ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది. నేను అదే చేస్తానండి, ఒంటిపూట భోజనమే చేయాలి. రాత్రిపూట పూజ చేసిన తర్వాత మనం వీలైనంత వరకు మాంసాహారం కానీ ఫుడ్ కానీ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఏదన్నా ఒక పండో పలమో పాలో తాగితే చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే అమ్మవారి గుడికి వచ్చి మీరు అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.